అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. ఈరోజు మనం అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఒక అద్భుతమైన నీతి కథను గురించి తెలుసుకుందాం. మహాభారతంలో నేటి జీవన శైలికి ఉపయోగపడే ఎన్నో నీతి కథలు ఉన్నాయి. ధర్మరాజు సందేహాల నివృత్తి కోసం భీష్మ పితామహుడు వివరించిన కథలు నేటికీ అనుసరణీయమే. ఈరోజు మనం తెలుసుకోబోయే కథకు ఒక ప్రత్యేకత ఉన్నది. మామూలుగా మనం విన్నవి, చదివినవి అంపశయ్య మీదున్న భీష్ముడిని ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు చెప్పిన కథలను, ఈ కథ మాత్రం ధర్మరాజు తనను ప్రశ్నించకుండానే తనంతటా తానుగా తెలియచేశాడు భీష్మ పితామహుడు. భారతీయుల చారిత్రక గ్రంథమైన మహాభారత కావ్యం శాంతి పర్వంలోని ఆపద్ధర్మ పర్వం అనే ఉపపర్వంలో 137వ అధ్యాయంలోని 24వ శ్లోకంలో ఉన్న ఈ కథతో కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి, ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలి అనే అంశాలను అనుసంధానించి భీష్ముడు ధర్మరాజుకి వివరించాడు. ఈ కథ ఒక రకంగా ప్రస్తుతం మన దేశంలోని లేకపోతే ప్రపంచంలోని నెలకొని ఉన్న ఎన్నో పరిస్థితులకు వర్తిస్తుంది. ఒక చెరువులో 3 చేపలు ఉండేవి. దీర్ఘదర్శి, త్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడనేవి వాటి పేర్లు. ముగ్గురి ఆలోచనలు, నడవడికలు వేరైనా అవి మంచి మిత్రులు. నీరు నిండుగా ఉండి చెరువు చల్లగా ఉండడంతో హాయిగా కాలం గడిపేవవి. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వర్షాకాలం వచ్చింది, శీతాకాలం వచ్చింది, ఇక ఎండాకాలం కూడా రానే వచ్చింది. ఎండాకాలం వస్తూనే వేడి నిప్పులను చెరిగింది. ఎండవేడిమికి వడగాడ్పులు తోడవడంతో చెరువు పూర్తిగా ఎండిపోసాగింది. రాబోయే విపత్కర పరిస్థితిని ముందుగానే గమనించాడు దీర్ఘదర్శి. మిత్రులిద్దరినీ పిలిచి ఇలా చెప్పాడు. చూశారుగా మిత్రులారా, ఈ ఏడు ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. రోజు రోజుకి మన చెరువు ఎండిపోతూ ఉంది. ఎండిపోయిన చెరువులో మనం ఉండడం ప్రమాదకరం. పైగా ఈ చెరువుకి ఇంకో చెరువుకి పల్లంలో గల కాలువ మార్గం కూడా ఎండిపోయిన పక్షంలో మన బ్రతికే ప్రశ్నార్థకమవుతుంది. అందుకని ముందుగా మనం మేల్కోవడం మంచిది. కాలువ మార్గం ద్వారా ఏదైనా ఇంకో చెరువుకు ప్రయాణించడం శ్రేయస్కరం. దీర్ఘదర్శి ఆలోచన, ఆందోళన విన్న స్నేహితులిద్దరూ నవ్వుకున్నారు. వారిలో ప్రాప్తకాలజ్ఞుడు వెక్కిరింపుగా, మొదలుపెట్టావా? ఎండాకాలం ప్రారంభమైంది, ఇంకా మొదలు పెట్టలేదేమిటా అని చూస్తున్నాను అని పగలబడి నవ్వి, అన్నిటికీ ముందే భయపడకూడదు మిత్రమా. ప్రమాదం అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకడం దుఃఖదాయకం. ప్రమాదం ముంచుకొస్తే అప్పుడు ఆలోచిద్దాము. అప్పటిదాకా హాయిగా ఉండు, లేనిపోని భయాలు పెట్టుకోకు అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వెంటనే దీర్ఘసూత్రుడు మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ ఎండిపోయింది చెరువు? సముద్రంలా చల్లగా ఉంటేను. ప్రతిసారి ఎండాకాలం వస్తుంది, ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది. అయినా ఇప్పుడప్పుడే ఈ చెరువు ఎండిపోదు. మనకే ఆపద రాదు. తిరగకుండా ఎందుకీ భయాలు అని దీర్ఘదర్శి మాటలను వారిరువురు కొట్టిపారేశారు. తన మాట వినిపించుకోని మిత్రులిద్దరినీ జాలిగా చూశాడు దీర్ఘదర్శి. ఇక అక్కడ ఉండడం ఎంత మాత్రం క్షేమకరం కాదనుకుని పల్లంలో గల కాలువ ప్రవాహంలో ప్రయాణించి వేరే చెరువుకు చేరుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. దీర్ఘదర్శి చెప్పినట్లు చెరువులోని నీరు క్రమక్రమంగా ఇంకిపోసాగింది. ఇది గమనించిన జాలరులు చేపల వేటకు సిద్ధమయ్యారు. నీరు సరిగా లేని ఆ చెరువులో జాలరులకు చేపలు ఇట్టే దొరికిపోసాగాయి. దొరికిన చేపలను తాటినారకు గుదిగుచ్చి మళ్ళీ మరిన్ని చేపల కోసం చెరువును అల్లకల్లోలం చేయసాగారు. ప్రాప్తకాలజ్ఞుడు జాగ్రత్తగా అంతా పరిశీలించి ఒక పథకాన్ని ఆలోచించాడు. జాలరి చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు. అందుకని ఇప్పుడు ఎంచక్క తాటి తీగను నోటితో కరిచి పెట్టుకొని చచ్చిన దానిలా వేలాడతాను. పట్టిన చేపల మట్టిని వదిలించేందుకు జాలరి ఎప్పుడైతే మంచినీటిలో చేపలన్నిటినీ ముంచి తీస్తాడో అప్పుడు అదే అవకాశంగా నీటిలోకి జారుకుంటాను. అక్కడి నుంచి సురక్షితమైన ఇంకో చోటుకు చేరుకొని ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంటాను అని ఆలోచించి తన పథకాన్ని అనుకున్నట్టుగానే చేశాడు.
చేపల గుత్తిని కరచి పట్టుకొని చచ్చినట్టు నటించాడు. జాలరి మరిన్ని చేపలను పట్టుకొని అక్కడి నుంచి ముందుకు నడిచాడు. బురదలేని తేటనీటి కొలను దగ్గరకు చేరుకున్నాడు. అలసిపోయాడేమో, దాహం అనిపిస్తే దోసిటి నీరు పట్టి త్రాగాడు. తర్వాత తాను తెచ్చిన చేపల గుత్తిని ఎత్తి చూశాడు. చేపలన్నీ బురద బురదగా ఉన్నాయి. వాటి బురదను పోగొట్టేందుకు చేపల గుత్తిని మంచినీటిలో ముంచి తీశాడు. జాలరి గుత్తిని ముంచడమే ఆలస్యం. ప్రాప్తకాలజ్ఞుడు చల్లగా నీటిలోకి జారుకొని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. దీర్ఘసూత్రుడు మాత్రం దీర్ఘదర్శిలా ముందే మేలుకొనకుండా, ప్రాప్తకాలజ్ఞుడిలా సగిన సమయానికి తగిన విధంగా ప్రవర్తించకుండా ఏం కాదులే అనుకుంటూ రోజులు గడిపేసి చివరికి జాలరి వలకు చిక్కి చనిపోయి మరొకరికి ఆహారం అయిపోయాడు. ఈ కథలో నేర్చుకోవాల్సినది చాలా ఉంది. ప్రాణం మీదకు వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులు రాగల ఆపదను ముందుగానే పసిగట్టి ప్రయత్నం చేయని అజ్ఞానులు దీర్ఘసూత్రునిలా ప్రమాదంలో చిక్కుకొని మరణిస్తారు. నేను తెలివిగల వాడిని, అవసరం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండేవాడు ప్రాప్తకాలజ్ఞుడిలా ప్రాణ సంకటంలో పడతాడు. రాగల ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన దీర్ఘదర్శి లాంటి జాగ్రత్త పరులు చీకు చింత లేకుండా హాయిగా సుఖంగా ఉండగలుగుతారు అని భీష్ముడు ధర్మరాజుకు తన కర్తవ్యాన్ని ముందు చూపుతో ఏ విధంగా నిర్వర్తించాలో తెలియజేశాడు. ఈ కథను మన పాఠ్యాంశాలలో ప్రాథమిక స్థాయి తరగతులలో చదివే ఉంటాము. అయితే ఈ కథ భారతంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ కథలోని దీర్ఘదర్శి రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టి ఆపద రాకముందే సురక్షితంగా బయటపడాలి అనే నీతిని తెలుపుతోంది. ఈ పద్ధతి చాలా ఉత్తమమైనది. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ప్రశాంత జీవనం గడపడానికి ఇది పనికి వస్తుంది. కనీసం అపాయం ఎదురైనప్పుడు ఉపాయంతో బయటపడడం మధ్యము. ఈ పద్ధతిలో అపాయం నుంచి బయటపడే వరకు ప్రాణాలు అరచేతిలో చిక్కపట్టుకోవాలి. అపాయం నుంచి తప్పించుకునడానికి మన ఉపాయం నెరవేరుతుందో లేదో తెలియదు. అందువల్ల దానికంటే మొదటి పద్ధతే ఉత్తమమైనది. ఒకవేళ ఏ కారణం చేతనైనా మొదటి పద్ధతిని పాటించలేకపోతే కనీసం ప్రాప్తకాలజ్ఞుడిలా రెండవ పద్ధతి ద్వారా ప్రాణాలు కాపాడుకోవాలి. ఈ రెండు పద్ధతులు పాటింపని సోమరిలా ఉంటే దీర్ఘసూత్రునిలాగా నశించిపోవలసి వస్తుందనే చక్కటి నీతిని ఈ కథ ద్వారా మనకు భీష్మ పితామహుడు ధర్మరాజుతో పాటు మనందరికీ తెలియజేశాడు. ఏ విషయమైనా మన దాకా వచ్చిన తర్వాత చూసుకుందాములే అని తాత్సారం చేసే భావితరాలను ముంపుకు గురి చేయకుండా సరైన నిర్ణయాలను తీసుకొని జాగ్రత్త పడాలి.